దేవుని వాక్యం తెచ్చినటువంటి బిడ్డలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు గమనించండి. 6వ అధ్యాయాన్ని మీరు దయతో చూడాలని ప్రభు నామంపేట మీకు ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాం. 6వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాము. దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒకసారి ఒక వృద్ధుడు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఆయన నిలువబడి యేసుక్రీస్తు దేవుడు, యేసు రక్షకుడు, యేసు విమోచకుడు, యేసు ప్రభు మనందరి కొరకని ప్రాణం పెట్టినటువంటి దేవుడని అలా చెప్తా ఉంటే ఒక సహోదరి నిలబడి ఆమె అంటుంది, మీకు ఎందుకు బుద్ధి లేని పనులను మీరు జరిగిస్తారు? మీరు దేవుని యేసుప్రభు గురించి ఎందుకు మీరు ఇలాగన ప్రకటనలు చేస్తారు? కాబట్టి మీరు ఇలా ప్రకటన చేసి మతం మార్పిడి చేస్తున్నారని ఆ తల్లి ఆ సువార్త ప్రకటించి ఆయనను దూషించింది. అయినా కూడా ఆ వృద్ధుడు నిలబడి యేసుప్రభుల వారి గురించి ఆయన బోధిస్తూనే ఉన్నాడు. యేసు మంచి దేవుడు, యేసు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ఆయన విమోచకుడని ఆయన ఇంకా చెప్తా ఉంటే ఆమెకు బాగా కోపం వచ్చి చంపకబెట్టి ఒక్కటి కొట్టింది. కింద పడిపోయాడు. కింద పడిపోతే పాపం ఆమె కుమారుడు పక్కలో ఉండి చూస్తూ ఉన్నాడు. ఆ బాబుకి పాపం జాలి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఒక వృద్ధుని కొడుతుంది. ఆయన కింద పడి లేచిన తర్వాత కూడా ఆయన యేసు మంచి దేవుడు, యేసు రక్షకుడు, యేసు సిలువలో చనిపోయాడు, సమాధిలోనికి వెళ్ళాడు, తిరిగి 3వ నాడు లేచాడని చెప్తా ఉంటే ఈ తల్లికి బాగా కోపం వచ్చి చెప్పు తీసుకుంది కొడదామని. వెంటనే వాళ్ళ బాబు అన్నాడు, అమ్మా దయచేసి ఆయన జోలికి పోవద్దమ్మా, ఆయన దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వాడు అని చెప్తా ఉంటే ఆమె ఆశ్చర్యపడింది. ఎందుకు ఆశ్చర్యపడిందంటే ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుండి మాట్లాడింది లేదు. ఆ ట్రైన్లో ఆ సందర్భంలో ఆ కుమారుడు మాట్లాడడము ఆశ్చర్యం అనిపించి ఆయన కాళ్ళ మీద పడిపోయి అయ్యా నన్ను క్షమించండి అని క్షమాపణ కోరింది. ఈ దినాలలో కూడా మనం సువార్త ప్రకటిస్తూ ఉంటే చాలామంది మొన్న మధ్య ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతంలో ఆ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒకడు బకెట్ నిండా పెండ తీసుకొని వచ్చాడు. ఆ పెండ నీళ్ళల్లో కలిపి తెల్లని బట్టలు వేసుకున్నటువంటి ఆ క్రైస్తవ నాయకుల మీద, ఆ సువార్త ప్రకటించే వారి మీద ఇట్లా చల్లుతూ ఉన్నాడు. వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఆ పెండ చల్లించుకున్నారు. పర్వాలేదు యేసు ప్రభు కోసమని ఆ మాత్రం మనము శ్రమ పడకపోతే ఎలా? తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఇంకొక ఆయన హైందవుడు ఒక పోస్ట్ చేశాడు. ఏమనంటే, నేను క్రైస్తవుని కాదు, కానీ క్రైస్తవుల మీద పెండ చల్లుతూ ఉన్నారు, క్రైస్తవుల మీద మూత్రం చల్లుతూ ఉన్నారు, క్రైస్తవుల మీద గోమూత్రాన్ని చల్లుతూ ఉన్నారు. వాళ్ళు మనల్ని కొట్టలేక కాదు, కానీ వారు దేవుని పిల్లయ్యండి సహించుకుంటూ ఉన్నారు, అందుకే వాళ్ళు చాలా సైలెంట్గా ఉన్నారని ఇంకొక ఆయన ఎవరో హైందవుడు చెప్పినప్పుడు నా హృదయం చాలా సంతోషించింది. ప్రభు వాక్యములో నుండి భక్తిలో కొన్ని రకాలు ఉన్నాయి, అవి నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. భక్తి అంటే మనం అనుకుంటాము ఒకే ఒక్క భక్తి అని మనం అనుకుంటాం. ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏం చెప్పుకుంటారు? మా అబ్బాయికి చాలా భక్తి అండి. లేకపోతే మినిస్ట్రీలో పాల్గొంటూ ఉంటే మరి ఏం చెప్తారు అమ్మా నాన్నలు? మా బాబుకి చాలా భక్తి అండి, ఆయన బైబిల్ చదువుతాడు, ఆయన ప్రార్థన చేస్తాడని మనం చెప్పుకుంటాం కదా. అవును, నిజంగానే మన పిల్లలు భక్తి కలిగి ఉన్నారని బైబిల్లో మనం చూస్తున్నాం. కానీ భక్తి అంటే ఒక దేవుని మీద మాత్రమే కాదండి, ఎవరెవరి మీద మనం భక్తి చూపించాలో దైవ గ్రంథములో నుండి మనము గమనిద్దాం. ఎఫెసీ 6:2 మీరు చూడండి. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మొదటిది ఏంటంటే పితృభక్తి. చెప్దామా ఏంటండి పితృ అంటే నాన్న, డాడీ అనగా నాన్న భక్తి. భక్తి అంటే ఆప్యాయత, నాన్న మీద ప్రేమ, నాన్న మీద భక్తి. నాన్న మీద భక్తి అంటే నేను కాళ్ళు మొక్కాలని నేనేం చెప్పడం లేదు. అలా కాళ్ళు మొక్కమని దేవుని వాక్యములు ఎక్కడ వ్రాయబడి ఉండలేదు. యోహాను లాంటి వాళ్ళు కాళ్ళు మొక్కించుకోలేదు. మేము మీలాంటి మనుషులమే, మాకు కాళ్ళు మొక్కొద్దని చెప్పారు. పితృభక్తి అంటే నాన్న మీద ఆప్యాయత, నాన్న మీద భక్తి దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకు నాన్న మీద మనం ఆప్యాయత చూపించాలి
ఉండాలంటే నాన్న ఏదన్నా కావాలంటే మనకిస్తాడు. నాన్న ఏదైనా ఎప్పుడైనా మనం తప్పు చేస్తే నాన్న మనల్ని క్షమిస్తాడు. నాన్న దయ చూపిస్తాడు. నా తండ్రి నా మీద దయ చూపించేవాడు. నేను చినిగిపోయిన సాక్సులు వేసుకుంటే ఆయన రాత్రి వచ్చేటప్పుడు ఒక క్రొత్త సాక్సులు నా కొరకు ఆయన తెస్తూ ఉండేవాడు. దయ చూపిస్తాడు నాన్న, జాలి చూపిస్తాడు. చూడండి, బైబిల్లో ఉంది, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడినని బైబిల్లో మనం చూస్తున్నాం. నాన్న అంటే నాకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, దేవుని తర్వాతనే నాన్న. దేవుని కంటే పైన నేను నాన్నను పెట్టలేను. ఎందుకంటే దేవుడు దేవుడే, నాన్న నాన్నే. దేవుని స్థానంలో నాన్న రావడానికి ఏమాత్రం కూడా దేవుడు ఇష్టపడు. మొదటి స్థానము దేవునికి, రెండవ స్థానం ఎవరికంటే నాన్నకు. కాబట్టి మొదటి భక్తి ఏంటంటే పితృభక్తి, నాన్నగారి మీద ప్రేమ. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని బైబిల్లో చూస్తూ ఉన్నాం. నేను ఎప్పుడు ఒక స్టోరీ నేను చెప్పుకుంటూ వస్తాను. ఏంటి అదనంటే, ఒక తండ్రి పాపం బెడ్ మీద ఉన్నాడు. బెడ్ మీద ఉంటే నీళ్ళేమో దూరంగా కొండలో ఉన్నాయి. ఆ మైక్ మనం పెడుతున్నాం కదా, అల్మారా అంత దూరంలో నీళ్ళ కుండ ఒకటి ఉంది. ఆ తండ్రి బెడ్ మీద ఉండి ఏమన్నాడు, బాబు దయచేసి కొంచెం నీళ్లు తెచ్చి నా టేబుల్ దగ్గర పెట్టు అని అన్నాడు. ఆ కుమారుడు ఏం చేశాడంటే, నాన్న నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నీవే మెల్లగా కుండ దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని తాగు అని చెప్పి కుమారుడు వెళ్ళిపోయాడు. ఆయన రెండవ ఫ్లోర్ నుండి కిందకి దిగి వెళుతూ ఉన్నప్పుడు ఆ బయట కొన్ని ద్రాక్ష పండ్లు అమ్ముతున్నారు. ఆయన అనుకున్నాడు కుమారుడు ఏంటంటే, మా నాన్నకు ద్రాక్ష పండ్లు అంటే చాలా ఇష్టం అనుకొని ఒక అర్ధ కిలో ద్రాక్ష పండ్లు కొనుక్కొని నాన్నకు తెచ్చి ఇచ్చాడు. ఆ కుమారుడు, డాడీ ఇదిగో నీకు ఇష్టం కదా ద్రాక్ష పండ్లు. ఆ కుమారుడు ఆ ద్రాక్ష పండ్లు నాన్నకిచ్చి వెళుతూ ఉంటే అల్లంత దూరం వెళ్ళాడు కుమారుడు. ఈ ద్రాక్ష గలను ఆ పొట్లమంతా తీసి కుమారుడు ఈపుకేసి కొట్టేశాడు. ఎందుకు నాన్న అలా చేస్తున్నావు అంటే, నేను అడిగింది ఏంటి నిన్ను నీళ్ళు, నువ్వు తెచ్చింది ఏంటి ద్రాక్ష పండ్లు. చూడండి, కొన్నిసార్లు నాన్న వాళ్ళు మనల్ని ప్రేమతో నీళ్ళు అడుగుతారు, మనం ఏం తీసుకొస్తామంటే యాపిల్ పండ్లు తీసుకొస్తాం. కానీ డాడీకి ఏది ఇష్టమో అది మనం ఎప్పుడు కూడా చూడం. నాన్నకి ఏది ఇష్టమో అది ఎన్నడూ మనము గమనించము. మొదటి భక్తి పితృభక్తి అని మనం నేర్చుకుంటున్నాం. నాన్న మీద ప్రేమ, నాన్న మీద జాలి, నాన్న మీద భక్తి భావం ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవ భక్తి చూద్దాం. మొదటి భక్తి పితృభక్తి, రెండవ భక్తి మాతృభక్తి, అంటే అమ్మ మీద ప్రేమ. చాలామంది మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ అమ్మ గురించి చెప్పేటప్పుడు కన్నీళ్ళు కారుస్తూ ఉంటారు. నేను చాలామందిని చూశాను, నాకు కూడా అంతే. మా అమ్మ గురించి చెప్పాలంటే కొన్నిసార్లు దుఃఖం అనిపిస్తుంది. అమ్మ ఎన్నో కష్టాలు పడి మా నిమిత్తమని ప్రార్థన చేసి మమ్మల్ని ప్రభు దగ్గర నడిపించిన అందరి తల్లులు కూడాను అలాగే ఉన్నారు. అమ్మ గురించి చెప్తా ఉంటే ఎంత దుఃఖం అనిపిస్తుందో చెప్పడానికి వీలు లేదు. కనుక దేవుని వాక్యములో నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం మీరు చూడండి. అమ్మ గురించి ఇక్కడ మాట ఉంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. దేవుని వాక్యంలో ఈ మాట నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో అమ్మను సన్మానించమని దేవుడు చెప్తాడు. మొదటి ప్రేమ ఏం ప్రేమ అండి? పితృ ప్రేమ, పితృభక్తి. రెండవది మాతృభక్తి, అమ్మ మీద ప్రేమ. కొన్నిసార్లు అమ్మ వాళ్ళు తప్పు చేయొచ్చు, అమ్మ వాళ్ళు నేరం చేయొచ్చు. ఒకవేళ మనము దేవునికి అప్పగించుకుంటే వారి ప్రవర్తన మార్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దేవునిలో అమ్మతనం ఉంది అని బైబిల్లో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరిస్తానని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. దేవునిలో అమ్మ ప్రేమ ఉంది. చూడండి, మరి ఎవరైనా పురుషులు
అమ్మాయినో అబ్బాయినో చంకన పెట్టుకుంటే మనం ఏమంటాం అంటే, గ్రామాల్లో అయితే ఏంటి ఆడవాళ్ళలాగా ఎత్తుకున్నావు అమ్మాయిలని అబ్బాయిల్ని అని అంటాం సర్వసాధారణంగా, అలాగే అంటాం కదా. కానీ దేవుడు నిన్ను నన్ను మన అవసాన కాలంలో ఆయన చంకన పెట్టుకున్నాడని వాక్యం చెప్తా ఉంది. అంటే ఒక అవమానాన్ని కూడా ఆయన భరించి అమ్మతనాన్ని తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అమ్మ ప్రేమలో మరి కమదనం ఉంది, వెచ్చదనం ఉందని మనం చూస్తున్నాం. చూడండి, ఎవరైనా ఒక బిడ్డనో పాపనో బాబునో నేను ఎత్తుకుంటే ఏడుస్తారేమో, కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ ఏడవదు. ఎందుకు ఏడవదు అంటే, వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళినప్పుడు ఆ వెచ్చదనం ఏంటో ఆ బిడ్డకు తెలిసిపోతుంది, ఆ కమ్మదనం ఏంటో ఆ బిడ్డకు తెలిసిపోతుంది. మాకు గోవులు ఉండేవి, ఆవులు బర్రెలు ఉండేవి, ఎద్దులు కూడా ఉండేవి. తాత వాళ్ళకి వ్యవసాయం ఉండేది. మరి ఏదైనా ఒక దినము ఒక దూడ పుట్టేటప్పుడు తాతగారు అక్కడే నిలబడి, ఆ పశువుల దగ్గరే నిలబడి, ఆ ఆవుకి డెలివరీ అయ్యేంత వరకు తాత అక్కడే కూర్చొని ఉంటుండేవాడు. ఆ డెలివరీ అయిన తర్వాత ఆ దూడను తల్లి ఏం చేస్తుందంటే, తన నాలుగుతోటి శరీరం అంతా నాకుతూ ఉంటుంది, స్పర్శిస్తూ ఉంటుంది. నేను ఒకసారి మా తాతను అడిగాను, ఎందుకు ఆవు అలా చేస్తుంది తాత, ఆ పుట్టిన బిడ్డకి ఎందుకు అలాగన తను ఎంగిలి పూస్తుంది అని అంటే, మా తాత ఏమన్నాడంటే, అదే ఈ చిన్న దూడకు వైద్యము అని చెప్పాడు, అదే ఒక మందు అని చెప్పాడు. గమనించండి, ఎందుకు తల్లి అలా చేస్తుంది తల్లి ఆవు అని అంటే, తన బిడ్డ క్షేమంగా ఉండాలని, తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని అలా చేస్తారు. మన ప్రభు కూడా మనల్ని ప్రేమించి ఒక అమ్మలాగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. నీకు ఒక తల్లిని దేవుడు ప్రసాదించాడు. ఆ తల్లి ఎడల మనము జాలి కలిగి, మనం ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎవరో ఒక కవిని, ఒక మహాకవిని అడిగారట, పరలోకము ఎలా ఉంటుందనే ప్రశ్న. ఆ కవి అన్నారట, అమ్మలాగా ఉంటుంది అని అన్నారట. అమ్మలాంటి పరలోకంలో మన ప్రియ ప్రభు ఉన్నాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఒక అరణ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. సంచారం చేస్తూ ఉండగా మరి అదంతా తగలబడిపోతూ ఉంది, చెట్లు తగలబడిపోతూ ఉన్నాయి, ఆకులు తగలబడిపోతున్నాయి, మంటలన్నీ ఇలాగన పెద్ద ఎత్తుగా వచ్చి అరణ్యమంతా తగలబెడుతూ ఉన్నప్పుడు ఒక చెట్టు మీద, ఒక బలమైన కొమ్మ మీద ఒక పక్షి అలాగే ఉంది. సాధు సుందర్ సింగ్ గారు అనుకున్నారట, పక్షులన్నీ ఎగిరిపోయాయి, జంతువులన్నీ ఎక్కడికో పారిపోయాయి, కానీ ఈ ఒక్క పక్షి ఎందుకు ఇలాగుంది అని ఆయన ఆ పక్షినే చూస్తూ ఉన్నాడు. ఆ మంటలన్నీ ఆరిపోయిన తర్వాత ఆయన వెళ్ళి ఆ చెట్టు మీదకు వెళ్ళి చూసి, అక్కడే ఉన్న పక్షిని ఒక చిన్న పుల్ల తీసుకొని ఇలా దాన్ని కదిలించాడు. కదిలించేసరికి దాని రెక్కల క్రింద 4 పిల్లలు ఉన్నాయి. ఈ రెక్క కింద 2, ఈ రెక్క కింద 4 పిల్లలు ఉన్నాయి. అవి బతికే ఉన్నాయి. అమ్మ చచ్చిపోయింది, అమ్మ పక్షి చనిపోయింది, కానీ పిల్లలు బ్రతికే ఉన్నారు. ఆ తల్లి ఏం చేసింది, నా 4 పక్షులకి నేను ప్రాణం ఇవ్వాలని ఆ తల్లి చనిపోయింది. చూడండి, చాలా మటుకు అమ్మ వాళ్ళు అలాగనే చేస్తారు. తమ పిల్లల కొరకని ప్రాణం పెట్టగలిగిన వాళ్ళు. 2 భక్తులు మనం నేర్చుకున్నాం. ఒకటి పితృ భక్తి, నాన్న మీద ప్రేమ. రెండవది మాతృ భక్తి, నాన్న మీద ప్రేమ, అమ్మ మీద ప్రేమ అని మనం నేర్చుకున్నాం. ఒకవేళ ఈ లోకంలో మీ అమ్మ ఉంటే ప్రేమ చూపించండి. ఒకవేళ పరలోకానికి వెళితే కూడా దేవుడికి వందనాలు చెప్పండి. నేను నా ప్రార్థనలో, దేవా మా అమ్మను మా నాన్నను మీరు పరలోకాన్ని తీసుకెళ్ళినందుకు నీకు వందనాలు అని ప్రతి దినము అమ్మ కొరకని నాన్న కొరకని నేను వందనాలు చెప్తూ ఉంటాను. ఒకసారి హైదరాబాద్ నుండి ఒక తల్లి ప్రయాణమై వరంగల్కి వెళ్తూ ఉంది. ఆమె నెలలు నిండాయి, కానీ నెలలు నిండాయని గర్భంతో ఉంది, నెలలు నిండాయని ఆ తల్లికి అంతగా తెలియదు. డాక్టర్ గారిని అడిగితే దగ్గరే కదా, 2-3 గంటల్లో మీరు వెళ్ళవచ్చు. రాత్రి అయింది, భర్తతో ఆమె ప్రయాణం చేస్తూ ఉంది. ఏమండి నేను బాత్రూమ్ వెళ్ళొస్తానంటే ఆ బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగి బాత్రూంలోనే పడిపోయి
పడిపోయింది. ఆ తర్వాత కొంచెం స్పృహ వచ్చిన తర్వాత లేచింది. కానీ తన గర్భములో ఆ ఎత్తుగా ఉంటుంది కదా, ఆ ఎత్తుగా ఉన్న గర్భము ఆమె కనిపించలేదు. ఏదో జరిగింది, ఏదో సంభవం జరిగింది. ఆ బిడ్డ పిండం కింద పడిపోయింది. ఆ ట్రైన్లో బాత్రూంలో కింద పడిపోయింది. ఆమెకు అర్థమైంది బిడ్డ కింద పడి ఆ ట్రైన్ వెళుతూ ఉన్నప్పుడు కింద ఎక్కడో పడిపోయింది. చాలా భయంతో ఆమె ఏడ్చుకుంటూ భర్త దగ్గరికి వచ్చింది. ఏమండి, నాకు డెలివరీ అయింది కానీ బిడ్డ కనిపించడం లేదు అని ఆమె చైన్ లాగింది. వచ్చి టీసీలు వచ్చి ఏమైంది, ఇట్లా ఒక శిశువు పడిపోయింది. ఆ తల్లి ట్రైన్ దిగి వెనక్కి పరిగెడుతూ ఉంది. ఏమైంది, ఆ పిండం పడిపోయింది. ఆ రాత్రి ఆమె పరిగెత్తుకుంటూ అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అమ్మ, అలా నువ్వు చేయొద్దు, నీవు చూలాలివి, నువ్వు గర్భంతో ఉన్నటువంటి తల్లివి, నువ్వు అలా వెళ్ళొద్దు. ఆ తల్లి వెళ్తూనే ఉంది. 2-3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ పిండాన్ని ఆమె కనుగొలగలిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అలాంటిదే అమ్మ ప్రేమ. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేవా, నీవు నాకు అమ్మనిచ్చినందుకై నీకు వందనాలని మనం దేవునికి వందనాలు చెల్లించ బద్దులమై ఉన్నాం. 3వ విషయాన్ని మనం చూద్దాం. మొదటిది పితృభక్తి, రెండవది మాతృభక్తి, 3వది చూద్దాం గురుభక్తి. చెప్దామండి. ఏంటండి గురుభక్తి? గురు అంటే మనకు తెలుసు కదా, మనకు యేసు ప్రభు తప్ప ఇంకొక గురువు లేడు. మరి ఆంధ్ర ప్రాంతానికి వెళితే మా స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ళు గురు ఎక్కడుంటున్నావు, కనిపించట్లేదు అంటారు. ఊరికే గురు అంటారు. ప్రభు అన్నాడు అలా గురువు అని పిలవద్దు. నేను కూడా మా టీచర్లు కనబడితే మా గురువు గారని చెప్తాను, కానీ ప్రభు అన్న మాటలు జ్ఞాపకం వస్తాయి. మనం ఎవరిని కూడా ఏం పిలవద్దండి, గురువు అని పిలవద్దు. ఎందుకంటే మనకి ఒకే ఒక్క గురువు ఆయన ఉన్నాడు. ఎవరైనా యేసు ప్రభు. చూడండి, గురువు ఎడల మనం భక్తి కలిగి ఉండాలని బైబిల్ మనకు సెలవిస్తుంది. మనకు ఎవరు గురువులు? మా దేవుని సేవకులే మనకు గురువులు. యేసు ప్రభు తర్వాత మన టీచర్లు మనకు గురువులు, లేకపోతే మనకి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు మనకు గురువులు. ఆ గురువుల ఎడల మనం గురుభక్తి కలిగి ఉండాలని బైబిల్లో మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచేదివి, నేను నీకేమి చేయాలి అని ఎలీషా షునేమీరాల్ని ఆయన అడుగుతా ఉన్నాడు. అమ్మా, ఎందుకు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి? ఏమేమి పెట్టింది ఆమె? ఆ ఇంట్లో ఒక గది కట్టించింది. ఆ గదిలో ఏమున్నాయి? మంచం ఉంది, దీపస్తంభం ఉంది, ఆ గదిలో పీట ఉంది, ఇవన్నీ బల్ల ఉంది, ఇవన్నీ ఆయనకి ఇచ్చేసింది. ఎంత గురుభక్తో మీరు చూడండి. ఆ గురువు ఎడల ఆమెకు ఎంత శ్రద్ధ ఉందో మీరు గమనించండి. గురువారము అని పిలుస్తాం కదండి. ఏ వారం అండి? గురువారం. గురువారం అంటే అది గురువుల వారం. మరి హైందవులు అయితే గురువుల పాదాలని వాళ్ళు పట్టుకుంటారు, గురువు పాదాలని వాళ్ళు పూజిస్తారు. మన గురువు యేసు ప్రభువే కనుక మనము దైవజనుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం భక్తితో వెళ్ళాలి. నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, మన దగ్గర కొంతమంది జి సామ్యుయల్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని నన్ను వాళ్ళ వెంట తీసుకెళ్తారు. పెళ్ళిళ్ళు ఏదన్నా వస్తే మన వాళ్ళు ఏం చేస్తారు, నేను చెప్పను వాళ్ళతోటి, మన వాళ్ళు ఏం చేస్తారంటే, సామ్యుయల్ గారు పెద్ద పాస్టర్ కదా, ఆడు వెళ్తున్నామని కొన్ని యాపిల్స్, అరటిపండ్లు అవి తీసుకెళ్తారు. అవి తీసుకెళ్ళి పాస్టర్ గారి టేబుల్ మీద పెడితే పాస్టర్ గారు ఏమంటారంటే, మీ సంఘస్థులకి నువ్వు మంచి అలవాటు నేర్పించావు శామ్ అని నన్ను అభినందిస్తూ ఉంటారు. చూడండి, మనము గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతోటి మనం వెళ్ళడానికి వీలు లేదు. చూడండి, ఎక్కడైనా పసిపిల్లలు ఉన్నారనుకోండి ఒక ఇంట్లో, నేను కానివ్వండి, పాస్టమ్మ కానివ్వండి, చిన్నపిల్లలు ఉన్న ఇప్పుడు శ్రేష్ఠ లాంటి చిన్న బిడ్డలు ఉన్న ఇంటికి వెళితే మేము ఒట్టిగా ఇంట్లోకి వెళ్ళాం. ఏదైనా ఒక చాక్లెట్ తీసుకొని వెళ్తాం. ఆ చాక్లెట్ ఏదో పాస్టమ్మ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. ఎందుకు చెప్తున్నానంటే, చిన్న బిడ్డలు ఉన్న దగ్గర ఒట్టి చేతులతో మనం వెళ్ళలేము. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా రిక్తహస్తాలతోటి మనం దేవుని దగ్గరికి రాలేము అని మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు జగద్గురువుగా ఉన్నారు. ఏ గురువు అండి ఆయన? జగద్గురు అంటే జగతంతటికి, లోకమంతటికి ఒక శ్రేష్టమైన గురువుగా ఉన్నాడు. ఒక మంచి
మంచి గురువు మనకున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. నీకు చదువు చెప్పిన టీచర్లు ఎవరైనా ఉంటే, నీకు సండే స్కూల్ తీసుకున్న టీచర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎప్పుడూ మర్చిపోవద్దు. నాకు 2-3 టీచర్లు బాగా జ్ఞాపకం ఉన్నారు. హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చిలో నేను మారుమనసు పొందినప్పుడు పిల్లి విజయ్ చార్లస్ అమ్మగారిది నల్గొండ, కానీ హైదరాబాద్లో సెటిల్ అయింది. ఆమె వివాహం చేసుకోలేదు. ఈ తెలుగు సీఫీ బొమ్మలన్నీ వాళ్ళు వేసేవాళ్ళు. ఈ తెలుగు సీఫీ బుక్స్ అన్నీ కూడా సండే స్కూల్ బుక్స్ చేసేవాళ్ళు. పాస్టర్ గారి ఇల్లు కింద, పైన సీఫీ ఆఫీస్ ఉండేది. వాళ్ళు లోపలే ఉండి, బుషమ్మని ఒక అమ్మగారు అమెరికా దేశం నుండి వచ్చారు. ఆమె ఎప్పుడూ బయటకు వచ్చేది కాదు, లోపలే ఉండి ఈ లెసన్స్ అన్నీ కూడాను ఆమె తయారు చేస్తూ ఉండేది. చార్లెస్ అమ్మ గారు నా మొదటి సండే స్కూల్ టీచర్. రెండవదిగా చదలవాడ చంద్రమతి దేవని ఇంకొక తల్లి ఉండేది. ఆమె కూడా మాకు టీచర్గా ఉండేది. ఎన్నో ప్రశ్నలు మేము దగ్గరుంచుకొని ఆ తల్లి దగ్గరికి వెళితే ఆ తల్లి ప్రేమతో వాటన్నిటికీ సమాధానం చెప్తూ ఉండేవారు. నీ సండే స్కూల్ టీచర్ నీ జ్ఞాపకం ఉందా? ఏ ఊరిలో ఆమె నీకు టీచర్గా ఉంది, ఆయన నీకు టీచర్గా ఉన్నారు, నీ జ్ఞాపకం ఉందా? గురుదేవోభవ అని చెప్తూ ఉంటారు. గురుదేవోభవ అని చెప్తారు మన హైందవ బిడ్డలు. కనుక గురువు ఎడల భక్తి, 3 విధాలైన భక్తులను మనం గమనించాం. ఒకటి పితృ భక్తి, రెండవది మాతృ భక్తి, మూడవది గురు భక్తి. ఇంకొకటి చూద్దాం దయచేసి, దైవ భక్తి. దేవుని ఎడల భక్తి కలిగి ఉండాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటున్నారు. ఏ భక్తిని నేర్చుకుంటున్నామండి? దైవ భక్తి. సామెతలు 1:7 మీరు గమనించండి. సామెతలు 1:7లో మీరు చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మళ్ళీ చెప్దామా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. గమనించారా? దేవుని ఎడల భక్తి నీవు కలిగి ఉంటే, యేసయ్య ఎడల నీవు భక్తి కలిగి ఉంటే అది నీకు తెలివినిస్తుందని బైబిల్లో మనం చూస్తున్నాం. కొంతమంది తెలివైన పిల్లలు మనకు కనబడతారు. కొంతమంది చాలా అమోఘమైనటువంటి ఆ బాల్యప్రాయంలోనే తెలివైనటువంటి పిల్లలు మనకు కనపడతా ఉంటారు. ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట సామెతల్లో ఈ సొలొమోను మహారాజు సుమారు ఒక 10-15 సార్లు ఈ మాట ఆయన రాశాడు. కనుక నేను అన్ని చెప్పను, కొన్ని మాత్రమే చెప్తాను. ఒకటి, ఆ తెలివికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలం. రెండవది, చెడుతనమును అసహించుకోవడం. 8:13లో ఉంది చూడండి. 8:13లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనమును అసహించుకోవడం. మూడవది 9:16లో ఉంది, మీరు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, నాలెడ్జ్ వస్తుందని దేవుడు చెప్తున్నాడు. 10వ అధ్యాయము ఇదే పుస్తకంలో 10వ అధ్యాయం 27వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. నీవు భక్తి కలిగి ఉంటే నీ ఆయుష్ పెరుగుతుంది అని ఆయన చెప్తా ఉన్నాడు. 5వది 14వ అధ్యాయము 26వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టిస్తుంది అని అంటున్నాడు. నీవు భక్తిపడు అయితే నీవు ధైర్యంగా ఉంటావు, నీవు ఎవరికి భయపడవు అంటున్నాడు. 15వ అధ్యాయము 33వ వచనములో జ్ఞానాభ్యాసముకు సాధనము అని చెప్తా ఉన్నాడు. 19:23లో సామెతలు 19:23లో జీవ సాధనము అని చెబుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవ సాధనము. 22:4లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వినయమునకు ప్రతిఫలం అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామండి. సొలొమోను మహారాజు జ్ఞానము కలిగిన వాడు. ఆ జ్ఞానము కలిగిన సొలొమోను మహారాజు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట 10-15 పర్యాయములు అదే మాట ఆయన వినియోగించాడు. నీవు నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయనను విడిచిపెట్టి మనం ఎన్నడూ కూడా వెళ్ళం. ఒకసారి నేను ఆర్ఆర్కే మూర్తి గారు నేను కూర్చొని పేపర్ చదువుకుంటా ఉన్నాం. ఆయన 2-3 రోజులు మా ఇంట్లోనే ఉన్నాడు. దైవజనులు మా ఇంట్లో ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది. పేపర్ చదువుతున్నప్పుడు ఒక 50 మంది క్రైస్తవులు హైందవ మతంలో చేరిపోయారని ఆయన ఆ పేపర్లో చదివిన తర్వాత నేను అయ్యగారిని అడిగాను,
అయ్యగారు ఇలా ఎందుకు జరుగుతుంది, ఈ 50 మంది క్రైస్తవులు ఎందుకు హైందవ మతంలోనికి వెళ్ళిపోయారంటే ఆయన ఒక మాట చెప్పాడు. దైవజనులు ఏమని చెప్పారంటే, నాయన అది పొట్టు, ఆ పొట్టు పోతేనే మంచిది, చెట్టు కాదు అది పొట్టు క్రైస్తవులు మన నుండి దూరంగా పోతేనే అది మనకు ఆశీర్వాదం అని అన్నాడు. కాబట్టి ఈయన దేవాలయం కట్టాడనంటే పొట్టు క్రైస్తవుడా చెట్టు క్రైస్తవుడా? పొట్టు క్రైస్తవుడు. పొట్టు ఏమవుతుంది, గాలి వస్తే ఇలా కొట్టుకుపోతుంది. నీవు కూడా ఈ ఉదయకాలం అందు పొట్టు క్రైస్తవుడువా చెట్టు క్రైస్తవుడువా? 1వ కీర్తనలో అదే వ్రాయబడి ఉంది. ఆ గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండును అని బైబిల్లో మనం చూస్తున్నాం. నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్లు మనమని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్ని విషయాలు గమనించామండి. 1 పితృభక్తి, 2వది మాతృభక్తి, 3వది గురుభక్తి, 4వది దైవభక్తి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. ఎంత మంచి మాట అండి. దేవుడు ఏమంటున్నాడు, ఇక మీదట నేను మిమ్మల్ని దాసులు సర్వెంట్స్ అని నేను పిలవడం లేదు, మిమ్మల్ని నేను ఏం పిలుస్తున్నాను, స్నేహితులు అని నేను పిలుస్తున్నాను. పాపం యూదా ఇస్కరియోతు గారి దగ్గర వచ్చి ముద్దు పెడితే యేసుప్రభులు వారు ఏమన్నాడు, స్నేహితుడా అని పిలిచాడు కదండి. అవును, మన స్నేహితుడు ఎవరండి? యేసుప్రభు. నీకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అని అంటే అది గొప్ప ఆశీర్వాదం. దేవా, నాకు ఒక మంచి స్నేహితుని, నాకు చాలామంది స్నేహితులు ఉండేవాళ్ళు, అంత అల్బర జనాంగం అంటాం కదా, అలాంటి మిత్రులు. ఎప్పుడైతే రక్షింపబడ్డానో వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎక్కడున్నారో ఏమి తెలియదు. ఒకే ఒక్క ముస్లిం బ్రదర్ మాత్రం నా చిన్ననాడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. సరే, ఏదేమా నేనేం చెప్తున్నా అంటే, నీకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారు అని అంటే అది గొప్ప ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్తాం కదా, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ స్వభావం ఏంటో చెప్తామంటారు కదా. చెడ్డ వాళ్ళతోటి మనం ఎప్పుడు కూడాను స్నేహం చేయడానికి వీలు లేదు. ఎందుకనంటే వాళ్ళు మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తారు, జూదమాడడానికి ప్రేరేపిస్తారు, మత్తు పదార్థాలు స్వీకరించడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. కనుక ఒక భక్తి కలిగినటువంటి ఫ్రెండ్ నీకున్నాడు అని అంటే అది నీకు ఆశీర్వాదం. బైబిల్ ఇక మిమ్ములను దాసులని పిలవక స్నేహితులు అని నేను పిలుస్తున్నాను. అబ్రహాముకు ఒక స్నేహితుడు ఉన్నారు. ఎవరండి ఆ స్నేహితుడు? యెహోవా దేవుడు. అబ్రహాము దేవుని స్నేహితుడని బైబిల్లో 3 దేవుని స్నేహితుడు. అమ్మ, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప దీవెన. ఒకవేళ శామ్యుల్ బాబా నేను దేవుడు నా స్నేహితుడు అని ఎక్కడైనా రాయబడి ఉంటే ఎంత ఆనందిస్తాం, ఎంత సంతోషపడతాం. కానీ అబ్రహాము దేవుని స్నేహితుడు, దేవుని స్నేహితుడైన అబ్రహాము, దేవుడు ఏమన్నాడు, నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచిదనా. చూడండి, స్నేహితుల మధ్య ఎప్పుడు రహస్యాలు అనేవి ఉండవు. కనుక మంచి స్నేహితులైతే మనం అన్నీ చెప్పుకుంటాం. నేను ఈ మధ్యకాలంలో మా ఫ్రెండ్ ఒక ఆయన వరంగల్లో ఒక పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఆ పెళ్లి కూతురు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతూ ఉంది, ఏడుస్తూ ఉంది. వెళ్ళమ్మా, వెళ్ళు అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళు, నిన్ననే పెళ్ళయింది అని చెప్తే ఆ అమ్మాయి వెళ్ళడం లేదు. అమ్మని అడిగాడు, ఆ పాస్టర్ గారు వెళ్ళి అమ్మని అడిగారు, ఏమనయ్యా ఆమె ఎందుకు వెళ్ళడం లేదో మాకు తెలియదు అని అన్నారు. వాళ్ళ నాన్నని అడిగారు, ఆమె ఎందుకు వెళ్ళడం లేదో మాకు తెలియదు అని అన్నారు. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎవరెవరిని అడిగారు. పాస్టర్ గారు వెళ్ళి అమ్మాయిని ఎలాగైనా అత్త వాళ్ళ ఇంటికి పంపించాలి, అది పాస్టర్ గారి యొక్క ఉద్దేశం. అప్పుడు పాస్టర్ గారికి ఒక డౌట్ వచ్చింది, ఈ అమ్మాయికి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు కాజీపేటలో. పాస్టర్ గారు ఆ కాజీపేట వెళ్ళాడు, అమ్మాయిని కలుసుకున్నాడు. ఏంటి సమస్య అంటే ఆ అమ్మాయి చెప్పేసింది, మా స్నేహితురాలు ఎందుకు భర్త దగ్గరికి వెళ్ళడం లేదు పెళ్ళైన తర్వాత అంటే. ఆ సీక్రెట్ ఏంటో పాస్టర్ గారు తెలుసుకున్నారు. చూడండి, అమ్మకు తెలియనటువంటి రహస్యము, నాన్నకు తెలియనటువంటి రహస్యము ఎవరికి తెలిసిందండి? స్నేహితురాలకు తెలిసింది. సాల్వ్ అయిపోయింది సమస్య. మంచి స్నేహితులని నీవు కలిగి ఉండడము అది గొప్ప ఆశీర్వాదం. దేవా, నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇచ్చినందుకై నీకు వందనాలని మనం చెప్పగలిగితే దేవుడు ఎంతో సంతోషపడతాడు. యేసు ప్రభువే మన స్నేహితుడిగా ఉన్నాడు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక పాట ఉంది, స్నేహితునిగా మాటలాడేదన్ సర్వశక్త
ప్రభుతో నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ ప్రక్కకు నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ ప్రక్కకు. స్నేహితునిగా మాట్లాడేదని దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఒకసారి ఒక 60-65 సంవత్సరాల వృద్ధురాల ఇంటికి వెళ్ళాను. ఆమె ఏందో పోయినప్పుడల్లా రాస్తూనే ఉంటుంది. ఒక పుస్తకము, పెన్ను, ఒక 20-30 పెన్స్ ఉన్నాయి ఆమె దగ్గర. నేను ఒకరోజు ఆమెను అడిగాను, ఆంటీ ఏం రాస్తున్నారు మీరంటే ప్రేమలేఖలు అని అన్నది. వామ్మో, ఈ వయసులో ప్రేమలేఖలు ఏంటి? నేను అన్నాను, నిజమేనా ప్రేమలేఖలేనా? ఎవరికి రాస్తున్నారు? మీరు వీడియో కదా, అంకుల్ కూడా లేరని అంటే యేసు ప్రభుకి అని అన్నది. యేసు ప్రభుకి ఏం రాస్తున్నారు? దేవా, నన్ను సృష్టించినందుకు నీకు వందనాలు, నువ్వు నా ఫ్రెండ్గా ఉన్నందుకే నీకు వందనాలు, నేను స్నేహితునిగా నీతో మాట్లాడుతున్నాను, స్నేహితురాలుగా నీతో ఎంత సంతోషం అనిపించింది. నీకు ఒక స్నేహితుడు ఉంటే ఆయన ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారే. 6వ విషయాన్ని చూద్దాం. రోమా 1:1 పౌలు గారు ఏమని పరిచయం చేసుకున్నారు? ఈ దినాలలో సేవకులు ఏమని పరిచయం చేసుకుంటారు? రెవరెండ్, రెండవది డాక్టర్, రెవా డా బా అంటే బ్రదర్. నన్ను ఒక ఆయన అడిగాడు, ఏంటయ్యా మీ పాస్టర్లకు ముందు ఏమో పెడతారు? రెవా డా బా అంటే రెవరెండ్, డాక్టర్, బ్రదర్. ఆయన ఫోటో ఉంటుంది. మా ఫ్రెండ్ అడిగాడు, మగ ఆయన ఫోటో ఉంది కదా, మళ్ళీ బ్రదర్ అని ఎందుకు పెట్టుకుంటారు? అవును కదా. సరే, ఏదో ఈ మధ్య అవన్నీ పోయినాయి అండి. అవన్నీ పోయి ఇప్పుడేంటి? బిషప్ చెప్దాం. ఏమండి? బిషప్. ఎక్కడెక్కడో కొనుక్కొచ్చుకుంటారు బిషప్లు కదండి. అది డబ్బులు ఇస్తే అన్నీ దొరుకుతాయండి. ఒకవేళ నీకు డాక్టర్, రెవరెండ్, డాక్టర్, బిషప్, రైట్ రెవరెండ్, ఈ లెఫ్ట్ రెవరెండ్, రైట్, ఇవన్నీ కావాలంటే నాకు చెప్పండి, నేను మీకు ఇప్పిస్తా డబ్బులకి. నువ్వేం పాస్టర్గా అని అవసరం లేదు. ఎట్లాగో ప్రాకిపోతుందంటే, ఇంతకుముందు రెవరెండ్ అని ఉండేది, ఇప్పుడేం పిలుచుకుంటున్నారు? బిషప్. చెప్దామా ఏమండి? బిషప్. ఎవడు చూడు బిషప్పే, చిన్నోడు బిషప్పే, పెద్దోడు బిషప్పే. సరే, ఇవన్నీ ఎందుకు కానీ, మరి పౌలు గారు ఏమని పిలుచుకున్నాడు? రెవరెండా, డాక్టరా, బిషప్పా, ఆర్చ్ బిషప్పా? ఇవన్నీ ఏమి లేవు. ఆయన చూడండి, రోమా 1:1 క్రీస్తు దాసుడు. ఏమంటున్నారండి? క్రీస్తు దాసుడు, క్రైస్ట్ దాస్ అని అంటాం కదా, క్రీస్తు దాసుడు. యాకోబు 1:1 కూడా యాకోబు ఏం పిలుచుకున్నాడంటే, చూడండి, క్రీస్తు యేసు దాసుడు యాకోబు అని పిలుచుకుంటున్నాడు. క్రీస్తు యేసు దాసుడు. ఈ మధ్య జాయ్ చరణ్ గారు దైవ సేవకురాలని పెట్టుకుంటుంది. నేను ఆమెతో అన్నాను, ఈ రెవరెండు డాక్టర్ల కంటే ఈ పదవి చాలా బాగుంది సిస్టర్ అని అన్నాను నేను. అవును, దైవజనులు, దైవ సేవకులు, క్రీస్తు దాసులు, ఎంత మంచి పేరండి. అపోస్తలులు, ఎంత మంచి పేరండి. అవన్నీ వదిలిపెట్టి ఈ దినాలలో బిషప్పులు. పౌలు గారు ఏమని పిలుచుకున్నారండి? దాసుడు. గ్రీక్లో డౌలస్ అని పిలిచారు. ఏమని పిలిచారండి? డౌలస్ అంటే అర్థం ఏంటంటే, వానికి రాత్రి లేదు, పగలు లేదు, 24 గంటలు యజమాని సేవలో ఉండేవాడిని డౌలస్ అని అంటారు. డౌలస్ అని పిలుస్తారు. డౌలస్ అంటే ఒక గంటలో పనిచేసి ఇంకో గంటలో రెస్ట్ తీసుకునేది కాదు. డౌలస్ అంటే 24 గంటలు యజమాని సేవలో ఉంటాడు. 24 గంటలు యజమాని పాదాల దగ్గర ఉంటాడు. దైవదాసులు, దేవుని సేవకులు. చూడండి, ఎవరో ఒక ఆయన అన్నాడు, మనం దాసులం కానీ బాసులం కాదు అని అన్నాడు కదండి. మనం బాస్ కాదు, నేను బాసుని కాదు, మా బాస్ అని నన్ను ఎవడు పిలవడు. దేవుని దాసుడు, దైవజనుడు శామ్యూల్ బాబు అని పిలుస్తారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. లూకా 1:47 మరియమ్మ ఒక మాట చెప్పుకుంది, పాట పాడింది. ఆమె యేసు తల్లి అయిన మరియమ్మ ఏమని పాడింది? మేరీ తల్లి ఏమని పెట్టింది? దేవుని దాసురాలని, ఆయన కటాక్షాన్ని నేను పొందాను అని చెప్తా ఉంది. గమనించారా? దేవుని దాసురాలు, ఆమె కూడా దేవుని దాసురాలే. యాకోబు దేవుని దాసుడు, అపోస్తలుడైన పౌలు దేవుని దాసుడు, నీవు దేవుని దాసురాలు, నేను దేవుని దాసులమైనప్పుడు ఏదైనా ఒక పని కలిగి మనం ఉండాలి. పరిచారకులు, బానిసలు, దేవునికి బానిసలం మనం. ఆయన ఎప్పుడు ఏ పని చెప్పినా
ఇదిగో పెంట చల్లించుకోవడానికైనా సరే, నీళ్లు చల్లించుకోవడానికైనా సరే, దెబ్బలు తినడానికైనా సరే, మన యజమాని కోసమని ఎంత శ్రమపడి మనము జీవిస్తామో అది మనందరికి కూడాను ఆశీర్వాదము. ఆరవది దాస్య భక్తి, దాసుని యొక్క భక్తి. దాసుడు దేవునికి, యజమాని అయినటువంటి దేవునికి అన్ని వేళలా అందుబాటులోనే ఉంటాడు కదండి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మధుర భక్తి, ఆఖరిది మధుర 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 సేవ, యేసు ప్రభువు సేవ. మధుర మధురం దేవదూతలకును లేని దివ్యమైన సేవ, దేవదూతలకును లేని దివ్యమైన సేవ. అవును, మధుర భక్తి. చెప్దాము ఏ భక్తి అండి? మధుర భక్తి. మీరు చూడండి, హోషియా గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోని కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడదును, అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఎత్తును అంటున్నాడు. పిమ్మట దానిని ఆకర్షించి, ఒకటి. రెండవది అరణ్యములోనికి తీసుకొని పోయి, చూడండి, ఆకర్షించడము ఒకటి. రెండవది అడవులోకి తీసుకెళ్తాను అంటున్నాడు. కష్టాలు కూడా ఉంటాయని దాని భావము. అక్కడి నుండి ప్రేమగా మాట్లాడదును, తర్వాత శ్రమలైన తర్వాత, కష్టాలైన తర్వాత దానితో నేను చాలా ప్రేమగా మాట్లాడదును. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి ద్రాక్ష చెట్లను ఇత్తును. ఇది ఏ ప్రేమ అండి? ఇది మధుర ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, అగపే ప్రేమ, ఏది కోరుకోనటువంటి ప్రేమ. యేసు ప్రభుల వారు నీ నుండి, నా నుండి ఆయన ఏమీ కోరుకోలేదు, ప్రతిఫలం ఏది కోరుకోలేదు. నిన్ను నన్ను ఆయన ప్రేమించినటువంటి దేవుడై ఉన్నాడు. నీ నిమిత్తమని, నా నిమిత్తమని ఆయన శిలువలో చనిపోయినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన భర్తగా ఉన్నాడని యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. భర్త అంటే భరించేటటువంటి వాడు, నిన్ను భరించేటటువంటి వాడు, నీ పాపమును భరించేటటువంటి వాడు, నీ శ్రమను భరించేటటువంటి వాడు, నీ అప్పులను భరించేటటువంటి వాడై ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. భరించే దేవుడై ఉన్నాడు, నిన్ను క్షమించేటటువంటి దేవుడై ఉన్నాడు. నీవు పాపము చేస్తూ ఉండగా నీ నిమిత్తమని ఆయన విలువ చెల్లించినటువంటి దేవుడై ఉన్నాడు. అలెగ్జాండర్ చక్రవర్తి మనందరికీ బాగా పరిచయము. గ్రేట్ అలెగ్జాండర్ అని పిలుస్తూ ఉంటాం. ఆయన రాత్రుల్లో గుడారాల దగ్గరికి వెళ్ళి సైనికులందరూ ఏం చేస్తున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారా లేదా అని అన్ని గుడారాలని ఆయన పరిశీలన చేస్తూ ఉండేవాడు. ఒకానొక దినము ఒక గుడారములో నుండి లైటు మెల్లగా వెలుగుతూ ఉంది. ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉంది. ఏంటి, అందరూ పడుకున్నారే, ఈ గుడారములో నుండి ఒక లైట్ వెలుగుతూ ఉందని మెల్లగా ఏమి శబ్దం చేయకుండా లోపలికి వెళ్ళి ఉన్నారు. ఒక సైనికుడు ఆయన పేపర్ రాసి పెట్టి ఉన్నాడు. ఆ పేపరు అలెగ్జాండర్ చదివాడు. ఏమని చదివాడు? ఆ సైనికుడు ఎవరో కాదు, ఆయన కోశాధికారిగా ఉన్నాడు, డబ్బు ఇచ్చేటటువంటి వాడిగా ఉన్నాడు, డబ్బు దాచేటటువంటి వాడిగా ఉన్నాడు, ట్రెజరర్గా ఉన్నారు, బర్సార్ అని కూడా అంటారు. ఆయన బర్సార్గా ఉన్నారు. అవును, ఆ ఉత్తరం ఒకటి రాసి పెట్టాడు. ఏమని ఆ సైనికుడు రాసి పెట్టాడంటే, నేను రాజుగారి సొమ్ము చాలా మటుకు నేను వాడుకున్నాను, అంత డబ్బు నేను చెల్లించలేను, అది నా వలన కాదు, అది నాకు అసాధ్యము, అందుకే రాజుగారికి తెలిస్తే ఆయన నన్ను చంపేస్తాడు, కనుక నేనే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ సైనికుని దగ్గర ఆ లెటర్ పై భాగంలో ఒక తుపాకీ కూడా ఆయన పెట్టి అలాగే తూలి నిద్రపోతా ఉన్నాడు. చాలా గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ చక్రవర్తి ఆ ఉత్తరాన్ని మెల్లగా చదివాడు. 4-5 లైన్లేనే ఉంది. ఇంత డబ్బు ఎవరు చెల్లించగలుగుతారు? నా దగ్గర అంత డబ్బు లేదు, నేను ఈ డబ్బంతా వాడుకున్నాను, నేను నా సొంత డబ్బుగా దాన్ని వాడుకున్నాను, నన్ను ఎవరు క్షమిస్తారు అని ఒక చిన్న ప్రశ్నలాగా వేస్తే ఆ రాజుగారు
వాడు వెంటనే తీసుకొని ఒక రెడ్ కలర్ పెన్ తోటి అలెగ్జాండర్ ద గ్రేట్ అని కింద రాసి పెట్టాడు. ఇప్పుడు మొత్తం చదివితే ఏమర్థమవుతుంది? ఇంత సొమ్ము ఎలా చెల్లించగలుగుతాము, ఎవరు చెల్లిస్తారు అని ఒక క్వశ్చన్ అందులో ఉంది కదా. ఇప్పుడు రాజుగారి కింద ఏం రాశారంటే, అలెగ్జాండర్, నీకు నాకు ఆయన నీ పాపములు నా పాపములు, నీ రుణాలు నీ అప్పులు నా అప్పులు ఆయన తీర్చినటువంటి దేవుడు. నిన్న చూడండి, హబ్సిగూడలో ఒక తల్లి తండ్రి ఇద్దరు పిల్లల్ని చంపేసి వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఎందుకు కారణం ఏంటి అని అంటే, అప్పుల బాధ భర్త అంటే భరించేవాడు. నీ పాపమును భరించాడు, నీ అప్పులు భరించాడు, నీ రుణాలు భరించాడు, నీ శాపాన్ని భరించాడు, నీ పాపాన్ని భరించాడు. అన్నీ ఆయన మీద వేసుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన భక్తి, ఆయన మన భక్తి మధురమైనటువంటి భక్తిగా ఉండాలి. నిన్ను నన్ను భరించే దేవుడై ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ప్రేమ స్వరూపి, మీకు వందనాలు. భక్తిలో పలు విధాలైనటువంటి భక్తిని గురించి మేము ఆలోచన చేశాం. మీకు స్తోత్రాలు. అందులో మీరు మా ఎడల మధుర భక్తిని కనపరిచినటువంటి దేవుడు అన్నా. మా పాపములు నీ వీపు మీద వేసుకున్నావు ప్రభువా. మా రుణాలను తీర్చినటువంటి వాడు ఉన్నాడు. అలెగ్జాండర్ కంటే గొప్ప దేవుడు అయి ఉన్నావు. మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని స్నేహితులుగా ఉంచుకున్నందుకే మీకు వందనాలు. మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీరు మా మిత్రుడిగా ఉండి మా కొరకు చనిపోయి సమాధిలోనికి వెళ్ళి తిరిగి 3వ నాడు లేచిన గొప్ప ప్రభువా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని యేసు నామం బట్టి అడుచున్నాం తండ్రి, ఆమేన్. Jesus and take